హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మోని ల్యాబ్ వ్లాగ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ని యూస్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి. అండ్ ఇదైతే నా నైట్ రొటీన్ ఆఫ్టర్ వర్క్ అనమాట. సో నేను వచ్చేటోళ్ళకి 8 అవుతుంది. ఇంకా ఇక్కడ వంట కోసం అనేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా. అండ్ మార్నింగ్ అన్నీ క్లీన్ చేసిన వెసిల్స్ అన్నీ ఇట్లా మంచిగా ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇవైతే చిక్కుడుకాయలు తెచ్చిన రోజు కట్ చేసి అయితే పెట్టుకుంటా. సో వీక్ డేస్లో మనకి అంత అవి కట్ చేయాలంటే పెద్ద టాస్క్ అన్నమాట. అందుకనేసి ముందు కట్ చేసి పెట్టుకుంటే అవి ఇంకా డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు అనేసి కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. స్టవ్ అలా ఉంది ఏందనేసి అనుకోకండి, ఇందాక మా చిట్టి తల్లి కోసం రైస్ అయితే వేసి ఉండే. సో కొంచెం డర్టీగా అయిపోయింది. ఇంకా నేను ఏ పని చేసినా నాకైతే సాంగ్స్ అయితే పక్కా ఉండాలి. ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకొని ఇక్కడ మా కోసం అయితే చిక్కుడుకాయ అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా చిట్టి తల్లి కోసం అయితే మంచిగా వైట్ రైస్ పెరుగన్నంతో అయితే తినిపించేస్తే తన కర్రీస్ గిట్ట మంచిగా తింటుంది. అయితే మేమైతే డిన్నర్లోకి చపాతీ అయితే వేసుకుంటున్నాము. ఇంకా నాకైతే నైట్ అంత హెవీగా తినాలనిపించదు. నేను వచ్చేటోళ్ళకి 8 అవుతుంది కాబట్టి ఆ టైంలో హెవీగా తిన్నా గిట్ట డైజెస్ట్ కాదనేసి నేనైతే హెవీగా అయితే అస్సలు తీసుకోను. ఇంకా కొంచెం అయితే ఇక్కడైతే చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేస్తున్నా. అప్పటిలోపు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇదైతే మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎంతోమందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయాలని ఉంటుంది, కానీ అసలు కొంతమంది అయితే చాలా వరకు చేసి వదిలేసిన ఛానల్స్ అయితే ఉన్నాయి. మీరైతే నన్ను సపోర్ట్ చేసి కొంచెం దూరం వరకు తీసుకెళ్తే మీరైతే మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ అండ్ మన ఛానల్ షార్ట్స్ గిట్ట ఉంటాయి. నేను డైలీ 1-2 షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసి లైక్ చేసేయండి. ఇదైతే సింపుల్ నైట్ రొటీనే అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇంక ఇక్కడైతే డిన్నర్లోకి చపాతీ అనేసి అన్నా కదా, ఇక్కడ మంచిగా కర్రీ గిట్ట అయిపోయింది. చపాతీ కూడా చేసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నా. ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ చేద్దాం అనేసి పిండి అయితే కలిపి పెట్టుండే నేను. అండ్ అవి అయితే గ్రైండ్ చేస్తున్నా, మిక్సీ పట్టేస్తున్నా. గ్రైండర్ అయితే లేదు, మిక్సీలోనే పట్టేస్తా ఏ పిండి ఉన్నా. అండ్ మా చిట్టి తల్లి టిఫిన్ బాగా తింటుంది అనమాట. మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి అడుగుతుంది. తన కోసమైనా నేను టిఫిన్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకని నేనైతే టిఫిన్ అయితే చేసేస్తాను. నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట. టైం టేకింగ్ అయితే అసలు చేసుకోను. అందుకని ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేసి ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది కదా. అండ్ చట్నీ గిట్ట బాగా తింటుంది మా చిట్టి తల్లి. తనకు నచ్చినట్టు ఒక 2 పచ్చిమిర్చి వేస్తా, అంతే, ఎక్కువ అయితే వేయనమాట. ఇంకా ఇక్కడైతే పిండి అయితే మంచిగా పట్టేస్తున్నా మిక్సీలో. అండ్ అది ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. నాకు ముందు అసలు ఇడ్లీ పిండి పట్టడం రాకపోతుండే, మా అమ్మ ఒకసారి చూపించింది. ఇంకా అప్పటి నుంచి మంచిగా పట్టేస్తున్నా. అండ్ అది మంచిగా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది. నాకైతే ఇడ్లీలు అంత నచ్చవు అన్నమాట. అప్పుడప్పుడు దోశ తినాలనిపిస్తుంది, ఇడ్లీ అయితే అస్సలు నచ్చదు. ఇంక ఇక్కడైతే మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇదైతే మార్నింగ్ ఎలా ఫర్మెంటేషన్ అయిందో చూపిస్తా మీకు. అండ్ ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా నైట్ అయితే మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. లేవగానే మళ్ళీ కిచెన్ని చూసి మైండ్ అంతా బ్లాక్ అవుతుంది, అసలు ఏం చేయాలో అర్థం కాదు. అందుకని నేను మ్యాక్సిమం నైటే మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం పాలు వేడి చేసి మా చిట్టి తల్లికి తాపించి పనుకోబెట్టేస్తాను అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అనేసి పల్లీలు ఇట నైటే ఫ్రై చేసి పెట్టేసిన, మార్నింగ్ లేట్ అవ్వకుండా. ఇంకా ఇదైతే మార్నింగ్ ఇంకా లేవగానే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే మా చిట్టి తల్లి నేను లేచిన 10 నిమిషాలకి లేస్తుంది మ్యాక్సిమమ్. దానికన్నా 10 నిమిషాలు ఎక్కువ అయితే అస్సలు అనుకోదు. ఇక లేవగానే వాటర్ అడుగుతుంది, ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అడుగుతుంది. తన ఇష్టం వచ్చినట్టు ఏదో పడితే అది అడుగుతుంది అనమాట. చూస్తుంది ఫస్ట్ ఏమేమి ఉన్నాయా ఇంట్లో అనేసి చూసి దాని తర్వాత అడుగుతుంది. ఇక ఫ్రిడ్జ్లో బయట పిండి ఉంది చూసింది వచ్చి, ఇంకా పిండితో మమ్మీ దోశ చేయ అంటుంది. అది ఇడ్లీ పిండి మమ్మీ దోశ పిండి కాదంటే ఇట, కాదు నాకు దోశనే కావాలంటే ఇంకా నేను ఇడ్లీ వేసి ఇచ్చినాక నాకు ఇంకా మంచిగా ఇడ్లీ గిట్ట తిన్నది అనమాట. ఇంకా ఇడ్లీస్ అయితే మంచిగా వచ్చినాయి ఫ్లఫీగా. మీరు ఎంతమంది టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ అలాంటివి తింటారో కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను వీడియో తీస్తుంది చూసి మా చిట్టి తల్లి నాకు చూపి నేను తీస్తా అనేసి తీస్తుంది.